ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ కాల్డ్ అస్ దే వాంట్ టు మేక్ ఏ డీల్ బ్యాడ్లీ అని వ్యాఖ్యానించారు. అంటే ఇరాన్ చర్చలకు ముందుకొచ్చిందని ఆయన చెప్పడం విశేషం. అయితే ఇలాంటి ప్రకటనలపై అధికారికంగా ఇరాన్ నుంచి పూర్తి స్థాయి ధృవీకరణ ప్రతిసారి రావడం లేదు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లు మాటల కంటే అధికార చర్యల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. అమెరికా అధ్యక్షుడు యుద్ధం, శాంతి, ఆంక్షలు లేదా చమురు సరఫరాపై మాట్లాడితే మొదట స్పందించేది స్టాక్ మార్కెట్. తరువాత చమురు, బంగారం, డాలర్, కరెన్సీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఎందుకంటే మార్కెట్కు పెద్ద శత్రువు యుద్ధం కాదు, అనిశ్చితి. ఇరాన్ ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలలో ఒకటి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగితే హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై భయాలు పెరుగుతాయి. అలా జరిగితే బ్రెంట్ క్రూడ్ వెంటనే పెరుగుతుంది. చమురు పెరిగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, రవాణా ఖర్చులు అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజలపై ప్రభావం పడుతుంది. చమురు ఖరీదైతే లారీ ఖర్చులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి. అదే కూరగాయల ధరలు, ఆహార పదార్థాలు, పార్సిల్ ఛార్జీలు, విమాన టికెట్లు, తయారీ ఖర్చులు అన్నింటిపైన ప్రభావం చూపుతుంది. అంటే వేల కిలోమీటర్లు దూరంలో జరిగే యుద్ధం చివరకు మన ఇంటి బడ్జెట్ను కూడా తాగుతుంది. ఇటీవలి వారాల్లో ట్రంప్ ఒకరోజు యుద్ధం ముగిసింది అంటారు, మరో రోజు ఒప్పందం లేదు అంటారు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు అంటారు. ఈ తరహా ప్రకటనలు వచ్చిన ప్రతిసారి ఇన్వెస్టర్లు వెంటనే కొనుగోలు, అమ్మకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఒక్క రోజులోనే వేల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ మారిపోతుంది. ప్రపంచ మార్కెట్ల పరిస్థితి యుద్ధ భయం పెరిగితే స్టాక్స్ పడిపోతాయి, బంగారం పెరుగుతుంది, చమురు ఎగుస్తుంది, ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. కానీ శాంతి చర్చల సంకేతాలు కనిపిస్తే స్టాక్ మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే ఒక్క వ్యాఖ్య కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులకు దారితీసే అవకాశం ఉంది. భారత్ తన చమురులో పెద్ద భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగితే రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, దిగుమతి బిల్లు, రవాణా ఖర్చులు, తయారీ రంగం అన్నింటిపైన ఒత్తిడి పెరగవచ్చు. అయితే ఇవి అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: ట్రంప్ చెప్పినట్లు నిజంగానే ఇరాన్ ఒప్పందం దిశగా అడుగులు వేస్తుందా, లేక ఇది మరో రాజకీయ ప్రకటన మాత్రమేనా? ఒక్క విషయం మాత్రం స్పష్టం: ఈరోజు ప్రపంచ మార్కెట్లను కదిలించేది కేవలం యుద్ధం కాదు, ప్రపంచ నాయకుల ఒక్కో మాట కూడా. మధ్యప్రాచ్య పరిణామాలు ఎలా మారుతాయో అదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను కూడా నిర్ణయించే అవకాశం ఉంది.